ఈరోజు మనం మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలుగా విభజింపబడింది. మరి ఈరోజు మనం 7వ పర్వం ద్రోణ పర్వం, 8వ పర్వం కర్ణ పర్వం, 9వ పర్వం శల్య పర్వం, 10వ పర్వం సౌప్తిక పర్వం గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని 7వ పర్వం ద్రోణ పర్వం. మహాభారత యుద్ధం ఈ పర్వంలో 2వ దశ ప్రారంభమవుతుంది. భీష్ముని తర్వాత ద్రోణుడు సేనాధిపతి కావడం, ద్రోణాచార్యుల సాహస కృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హతః అనే మాట ఫలితంగా ద్రోణుడు అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్య అంశం. యుద్ధరంగంలో చక్రవ్యూహ నిర్మాణం, అభిమన్యుని పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం, ఇంకా జయద్రథ ఘటోత్కచుడు యుద్ధంలో మరణించిన తీరు వివరించబడింది. అభిమన్యుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాండవుల ప్రతిజ్ఞ, ఇతర ముఖ్య అంశాలు ఈ పర్వంలో ఉన్నాయి. ఈ పర్వంలో గతం కన్నా యుద్ధం మరింత భీకరంగా, విషాదభరితమైన యుద్ధ ఘట్టాలను వివరించిన పర్వం ద్రోణ పర్వం. మహాభారతంలోని 8వ పర్వం కర్ణ పర్వం. మహాభారతంలోని అత్యంత వీరరసభరితమైన పర్వం కర్ణ పర్వం. ద్రోణుని మరణాంతరం కర్ణుడు సేనాధిపతి కావడం, కర్ణుడు అర్జునుడి మధ్య మహాసమరం జరగడం, ఆ సమయంలో కర్ణుని రథచక్రం నేలలో కూరుకుపోవడం, కర్ణుడు ఆపదలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని ప్రేరణతో కర్ణుణ్ణి అర్జునుడు బాణాలతో సంహరించడం ఈ కర్ణపర్వంలోని ప్రధాన అంశాలు. కర్ణుని మరణం తర్వాత కౌరవుల శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. మహాభారతంలోని 9వ పర్వం శల్య పర్వం. కర్ణుని మరణం తర్వాత దుర్యోధనుని మామ శల్యుడు సేనాధిపతి కావడంతో యుద్ధం మరింత హింసాత్మకంగా మారుతుంది. భీమ దుర్యోధనుల యుద్ధంతో పాటు ఇరువైపులా అనేక మంది యోధులు మరణిస్తారు. చివరగా యుధిష్ఠరుడు శల్యుని సంహరించడంతో ఒంటరి అయిన దుర్యోధనుడు యుద్ధభూమిని విడిచి సరస్సులో దాగిపోతాడు. మరి ఈ శల్య పర్వం కౌరవ సైన్యం ముగింపు దశను చూపిస్తుంది. ఇది మహాభారత యుద్ధానికి చివరి మలుపు. మహాభారతంలోని 10వ పర్వం సౌప్తిక పర్వం. ఈ పర్వం యుద్ధం చివరి దశలో జరిగిన అత్యంత దారుణ ఘటనలను వర్ణిస్తుంది. భీముడు దుర్యోధనుడిని గదాయుద్ధంలో దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి సంహరించడం, అశ్వత్థామ కృతవర్మ కృపలకు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోమని మరణించే ముందు దుర్యోధనుడు ఆజ్ఞాపించడం, నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయడం ఈ పర్వంలోని ప్రధాన అంశాలు. మొత్తంగా సౌప్తిక పర్వం మహాభారత యుద్ధంలోనే అత్యంత క్రూరమైన ఘట్టం. థ్యాంక్ యూ.